హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కొబ్బరితో స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. మనం కొబ్బరితో ఎన్నో వెరైటీలు చేస్తాం కదా. ఈరోజైతే నేను ఒక సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. 10-15 మినిట్స్లో అయితే మనకి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పక్కా మీరు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా కొబ్బరిని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇలా ముక్కల్లా చేసుకొని బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనమైతే బెల్లం యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నా కాబట్టి ఒక కప్ అయితే బెల్లం తీసుకున్నా. మన ఇష్టం అండి, స్వీట్నెస్ ఎంత కావాలో అంత చూసి అయితే కొన్ని వాటర్ వేసుకుంటా మంచిగా పేస్ట్ లెక్క అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మనకి ఒక 2 కప్స్ కొబ్బరి ఉంది అంటే ఒక కప్ అయితే బెల్లం వేసుకోవాలండి. అలా అందాజతోనైతే వేసుకోవాలి బెల్లము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక కాజులు వేసుకోవాలండి. కాజు మంచిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కొబ్బరి బెల్లం, అదైతే వేసుకోవాలి. లో టు మీడియం చేసుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బెల్లం మొత్తం కరుగుతుంది. మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా మంచిగా ఒక 10-15 మినిట్స్లో అయితే మనకి మంచిగా దగ్గరికి అవుతుందండి. ఇలా కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుంటా దగ్గరికి అయ్యే వరకు ఒక ముద్దలేక కావాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక మనమైతే ఇలాచీ పొడి అయితే వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా. కాజు వేయించి పెట్టుకున్నాం కదా, కాజులు కూడా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలండి. టోటల్గా ఒక 3 స్పూన్స్ అలా నెయ్యి అయితే పడుతుంది. ఇలా అయితే నెయ్యి వేసుకొని మంచిగా దగ్గరికి అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద, మొత్తం లో ఫ్లేమ్ మీద అలా ఇలా చూస్తున్నారు కదా, మొత్తం దగ్గరికి అయ్యే వరకు మనమైతే కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మన కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. పక్కా మీరు కూడా ఈసారి ఎప్పుడు చేసినట్టు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, ఫైనల్గా రెడీ అయిపోయింది మన కొబ్బరి స్వీట్ రెసిపీ అయితే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవాలి కొబ్బరితో అంటే ఇలా అయితే పక్కా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి మంచి రెసిపీస్ కోసం మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.